5 రాష్ట్రాల ఎన్నికల్లో అందరి చూపు ఆ 3 రాష్ట్రాలపైనే. పార్టీలదైనా నేతలదైనా చరిత్ర మొదలవుతుందా ముగుస్తుందా అనే చర్చ నడుస్తోంది. తమిళనాడులో సినీ యాక్టర్ విజయ్ టీవీకే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. విజయ్ తాను ముఖ్యమంత్రి అయినా కాకుండా సీఎం స్టాలిన్ పీఠాన్ని కదిల్చేలా కింగ్ మేకర్ అవుతారా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. విజయ్ తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్కు రీచ్ అయినా కాకుండా ఆయన చీల్చే ఓట్లు పొందే సీట్లు అటు డీఎంకే కూటమి ఇటు అన్నా డీఎంకే కూటమిలకు టెన్షన్ పెట్టడం మాత్రం గ్యారెంటీ. ఇక బెంగాల్ విషయానికి వస్తే మమతా బెనర్జీని ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేసి కమల దళం కోల్కతాను ఏలుతుందా లేదా అనేది నేషనల్ లెవెల్లో బిగ్ డిస్కషన్. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిన మమత ఆమె పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చి ముఖ్యమంత్రి కాగలిగారు. బీజేపీ ఫైర్ బ్రాండ్ సువేందు అధికారి ఆమెను ఓడించగలిగారు. ఇప్పుడు వారిద్దరి మధ్య పోటీ. ఈసారి గెలుపైనా ఓటమైనా అటు మమతకైనా ఇటు సువేందుకైనా వారి వారి పార్టీలకైనా చావో రేవో అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ మైనారిటీ ఓట్లను చీల్చి మమతను చావు దెబ్బ కొడతారా, ఆమె నెత్తిన పాలు పోస్తారా అనేది రాష్ట్రంలో జరిగే వార్ ఆఫ్ వర్డ్స్ ఓటింగ్ ఫైట్లో తేలనుంది. కేరళం విషయానికి వస్తే దేశంలో బలమైన కమ్యూనిస్టు ప్రభుత్వం ఉన్న ఏకైక రాష్ట్రం. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ముచ్చటగా మూడోసారి ఎల్డీఎఫ్ పవర్లోకి వచ్చేలా చేస్తారా, లేదంటే ఎర్రజెండా పని అయిపోయేలా చేతులెత్తేస్తారా అనేది సస్పెన్స్. కేరళంలో యూడీఎఫ్ గెలిస్తే కాంగ్రెస్ ఖాతాలో ఓ రాష్ట్రం చేరినట్టు. అంతకు మించిన విషయం ఏంటంటే అక్కడ కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రిగా కేసీ వేణుగోపాల్ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేరళంకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్, ఆయన మంత్రివర్గ సహచరులు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు క్యూ కడుతున్నారు. తమిళనాడు, కేరళ, బెంగాల్ ఎన్నికలు అటు కాంగ్రెస్ పార్టీకైనా ఇటు బీజేపీకైనా డూ ఆర్ డై అన్నట్టే ఉన్నాయి. 5 రాష్ట్రాలు జరిగే ఎన్నికల్లో బీజేపీ ఒక్క అసోంలో మాత్రమే పవర్లో ఉంది. తమిళనాడులో అన్నాడీఎంకే కూటమిని గెలిపించుకుంటే దక్షిణాదిలో కర్ణాటక తర్వాత పాగా వేసిన రాష్ట్రంగా బీజేపీ సత్తా చాటనుంది. అదే టైంలో తనతో పొత్తుకు కలిసి రాని విజయ్ని ఆ తర్వాత ఓ ఆట ఆడుకోవచ్చు. ఇక బెంగాల్లో బీజేపీ గెలిస్తే చరిత్రే అవుతుంది. బెంగాల్ ఒకప్పుడు కాంగ్రెస్కు, ఆ తర్వాత కమ్యూనిస్టులకు కంచుకోట. ఆ తర్వాత మమత తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఇప్పుడు బీజేపీ పవర్లోకి వస్తే మినిమం 10 ఏళ్లు ఢోకా ఉండదనేది కమలదళం మనసులో మాట. ప్రధాన నేతలకు కీలకమే కానుంది.